పాలన ప్రకారం నీకు ఎవరి మీద నమ్మకం ఉంది? కేసీఆర్ మీదే ఉంది. కేసీఆర్ నమ్మకం. ఒక ప్రశ్న అడితే చెప్పు, సామాన్య ప్రజలకు ఉచితాలు అవసరమా లేదా? అవసరం. ఎందుకు అవసరం? ఇక సామాన్యం దాంట్లోనే ఉంది కదా. ఎందుకు అవసరం అంటే రిచ్ ఆ పదంలోనే ఉంది. అవసరము తప్పదు, ఇంకా అవసరమే. ఇంకా ఇంకా అట్లాంటివి అంటే చెప్తా, మంచిగా చెప్తా. సరే, ఒక మాట చెప్పు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే డెవలప్మెంట్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా 4 ఇండ్లు పోతాయి, తప్పదు, మీకు వద్దంటే ఆపేస్తాం మరి డెవలప్మెంట్ అంటుండు. ఇప్పుడు ఇల్లులు పోయి డెవలప్మెంట్ జరుగుతుందంటే ఒప్పుకుంటావా? లేదు ఇల్లులే ఉండాలి డెవలప్మెంట్ వద్దంటావా? ఇల్లులు పోయిన తర్వాత డెవలప్మెంట్ చేస్తారు చెయ్యరు అనేది నమ్మకం లేదు కదా తమ్ముడు. అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. ఇల్లులు అయితే ముందు పోతాయి, తర్వాత ఎన్నిసార్లు అని తిరగాలి. ఇంతవరకు ఆలోచన నాకు కూడా రాలే. అవునా కదా చిన్న, ఎందుకంటే మేము అట్లా కొన్ని చేసుకొని ఉన్నాం. మాకు ఇల్లు అన్నారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి అది 5 ప్రయోజనాలు ఏదో పథకాలు పెట్టిండు కదా. సీఎం క్యాంపస్ చుట్టూ వారం తిరిగిన, మంగళవారం తిరిగిన, శుక్రవారం తిరిగిన, లైన్లో ఎన్నోసార్లు ఉన్నా, ఏం రాలే. ఇంటికి వచ్చారు, ఫోటో తీసుకున్నారు, వెళ్ళిపోయారు, అత్తా పత్తా లేరు. అట్లాంటిది నేను ఇప్పుడు ఇల్లు తీసేసి తర్వాత డెవలప్మెంట్ చేస్తా అంటే అట్లా ఎట్లా నమ్ముతారు? నాకు ఇల్లు వచ్చింది అన్నారు, ఏడొచ్చింది? ఇప్పుడైతే సీఎం ప్రజెంట్ తనే ఉన్నారు కదా. ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆ రెంట్లు కట్టుకుంటూ బతుకుతున్నాం. ఆ ఇంటికి ఇక్కడ రెంట్లు పోషించుకుంటూ ఆ భవనాలను పోషించుకుంటూనే ఉంటున్నాం. నెక్స్ట్ తెలంగాణ సీఎం కేసీఆర్ అవుతాడు అన్నారు కదా, ఎందుకు? కేసీఆర్ అంటే కొన్ని ప్రయోజనాలు చేసిండు కదా తమ్ముడు. ఇప్పుడు ఈ సీఎం అనుకో, ఈయన అది ఏందది ఫ్రీ బస్సులు పెట్టిండు, తోపులాట. నేను లేడీస్నే, మా కోసమే. అందులో సచ్చేటోడు ఎంతమందో బతికేటోళ్ళు ఎంతమందో అది చూస్తలేరు. ఫస్ట్ ఒక 20 రూపాయల గురించి చూసుకుంటే ప్రాణాలే పోతున్నాయి. నేను నా కళ్ళతో చూసిన, నాది కార్మిక నగర్, స్లమ్ ఏరియానే. ఆ కార్మిక నగర్లో ఫ్రీ బస్సులు ఎంతమంది పొద్దున్న లేస్తే ఆడవాళ్ళు మేమే ఉంటాం. నేనైతే ఎక్కను చిన్న, ఎప్పుడో తప్పదన్నప్పుడు ఎక్కుతా, అసలైతే ఎక్కను సామాన్యంగా అయితే. ఇబ్బందిలే, కానీ ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అట్లాంటివి లేకపోయినా కొన్ని ఓకే బెటర్గా చేశారు. ఓకే నాన్న.